హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు లీలా మహల్ ఫుడ్ అండ్ మోర్. ఈరోజు మనము హెల్దీ మల్టీ మిల్లెట్స్ దోశ చేసుకుందాం. అన్ని మిల్లెట్స్ అన్ని కలిపి చేసుకుందాం. ఒక పావు కప్పు అరికలు, పావు కప్పు సామలు, పావు కప్పు అండుకొర్రలు, పావు కప్పు కొర్రలు, ఒక కప్పు బ్రౌన్ రైస్, ఒక అరకప్పు గుండ మినపప్పు, ఒక స్పూన్ మెంతులు, ఒక పావు కప్పు శనగపప్పు, ఒక పావు కప్పు పెసరపప్పు. ఇవన్నీ కలుపుకొని శుభ్రంగా కడుక్కొని ఒక 6 గంటలు నానబెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసుకుందాం. ఒక స్పూన్ వరకు చక్కెర కూడా వేసుకుందాం. ఇలా చక్కెర వేయడం వల్ల క్రిస్పీగా చక్కగా వస్తాయి. మన దోశ పిండి రెడీ అయిపోయింది. మనం దోశలకు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దోశలోకి మనం ఆలు కర్రీ చేసుకుందాం. ఒక ఆలు తీసుకొని చిన్నగా ముక్కలు కట్ చేసుకొని, ఒక 2 టమాటాలు చిన్నగా కట్ చేసుకొని, ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాం. అరకప్పు వరకు శనగపిండి తీసుకున్నాం. పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకొని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పోసుకున్నాం. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినపప్పు, ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూను కారం కూడా వేసుకున్నాం. ఒక స్పూను సాల్ట్. కొద్దిసేపు వేగనిచ్చినాక ఒక గ్లాసు వాటర్ పోసుకుంది. ఇప్పుడు ఒక 2 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు శనగపిండిలో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. కలుపుకున్న శనగపిండిని వేసుకోవాలి.
ఒక 2-3 నిమిషాలు ఇట్లా ఉడకనిచ్చి పచ్చి వాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఉప్పు సరి చూసుకొని తక్కువ ఉంటే వేసుకోవాలి. ఈ కర్రీ దోశల్లోకి, పూరీల్లోకి, చపాతీలోకి చాలా సూపర్గా ఉంటుంది. కర్రీ రెడీ అయిపోయింది. మన మల్టీ మిల్లెట్స్ దోశ రెడీ. ఇది చాలా హెల్త్కి చాలా మంచిది, చాలా ఈజీగా కూడా తీసుకోవచ్చు. మన అల్లం చట్నీతో, ఆలు కర్రీతో సూపర్గా ఉంటుంది.